ఇక్కడ ప్రశాంత్ నిలయంలో ఎక్కడ హుండీలు గాని, ఇవి గాని ఇప్పుడు డొనేషన్ ఇవన్నీ ఉండదు కదా గురుగారు. ఉండదు ఉండదు. మరి యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఎట్లా సమకూరినాయి? ప్రేరణ అండి. మనకి యుద్ధం ఏదో దీన్ని సేవ చేయాలి. ఈ స్వామి కార్యక్రమాలలో మనం కూడా ఒక పాత్ర వహించాలి అనే ప్రేరణ మనలోనే కలుగుతుంది. చిన్న ఉదాహరణ, హిల్వీ స్టేడియంలో స్వామి ప్రకటించాడు, అనంతపురం జిల్లాలో కొన్ని వందలాది సంవత్సరం నుండి నీటి ఎద్దడితో బాధపడుతున్నారు. ఈ జిల్లా వారికి నీటిని అందించడానికి నిశ్చయించుకున్నాను, వచ్చే సంవత్సరానికి ఇది వచ్చేయాలన్నాడు. ఎక్కడ? హిల్వీ స్టేడియంలో. ఆయన ఉపన్యాసం పూర్తయ్యేటప్పటికి ఇద్దరు ఆడవాళ్ళు స్టేజ్ మీదకి వచ్చారు, అమెరికన్ లేడీస్. ఇద్దరు కలిపి 300 కోట్ల విరాళం ఇచ్చారు అక్కడ స్టేజ్ మీద. అంటే ఆయన అడిగారా? ప్రేరణ మనకి మనసులోంచి వచ్చేస్తుంది. అలాగే సింక్లేర్ అనేవాడు 300 crores డొనేట్ చేశాడు. లోపల ప్రేరణ. ఆయన అడిగే పనే లేదు. ఓసారి అన్నారు, నేను అడగడం ప్రారంభిస్తే కారు 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 పైన పెడితే ఆకాశం వండుకుంటుందేమో కానీ దీనికి ఆగలేదే, అడగడం ఏంటి, ఇచ్చేవాడే. వామనావతారంలో అయినా 3 అడుగులు అడిగాడు, ఈ అవతారం అది అడిగే పని కూడా లేదన్నాడు స్వామి. బాబా గారు బాగా అవతారం ప్రకటన జరిగిందంతా కూడా అందరూ వస్తూ ఉన్నారు. అప్పుడు బాగా పరిచయం అయిన తర్వాత, ప్రపంచవ్యాప్తం అయిన తర్వాత అందరూ ఇవ్వడం జరుగుతుంది. కానీ మొట్టమొదటగా ఆయన గుర్తించి ఇక్కడ ఇవన్నీ ఎవరు చేశారు గురుగారు? ఆయన 1940లో నేను సాయిని తెలియము నిక్కముగను, పాసే నాకు మీతోడి సంబంధం ఇంకా కాదు నన్ పట్ట ఎట్టి ఘనునికైనా, కాదు నన్ పట్ట ఎట్టి ఘనునికైనా అని చెప్పాడు. నేను సాయిని తెలియము నిక్కముగను, మమత బాయువు యత్నమున్నాను. నో మోర్ ఆఫ్ అటాచ్మెంట్, నో మోర్ ఎఫర్ట్స్ టు నో మై డివినిటీ. నా దివ్యత్వాన్ని తెలుసుకునే ప్రయత్నాలు పనికిరావు. మమత బాయువు, నో మోర్ ఆఫ్ అటాచ్మెంట్. పాసే నాకు మీతోడు సంబంధం ఇంకా, అని నాకు నా కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పాడు 1940లో. చెప్పి వెంటనే ఆ బుక్కపట్నంలో ఓ రాయి పైన కూర్చున్నాడు, ఇంటితో సంబంధం లేనాడు, పుస్తకాలు ఇసిరి పారేశాడు. అప్పుడు ఆయన మొట్టమొదటి పాట, మనసు బజ్జరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం, గురు మహారాజ్ గురు జై జై, సాయినాథ సద్గురు జై జై. అది నేర్పాడు వాళ్ళకి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివో మానస భజరే గురు చరణం దోస్తర భవ సాగర తరణం. ఓంకారం భవ, ఓంకారం భవ, ఓంకారం భవ, ఓ నమ బాబా మానస భజరే. అది మొదటి నేర్పిన భజన అన్నమాట. ఆ దాంతో ఆ చుట్టుపక్కల గ్రామాలు రావడం, తల్లి వచ్చేసింది, నాయన ఇక్కడ ఉండిపోతే అంటారా అని ఏడిచింది. అప్పుడు ఆ తల్లిని మన్నించడం కోసం పుట్టపర్తికి వచ్చాడు. అప్పుడు తల్లి ఇది వదిలిపెట్టాడను అని మాట ఇవ్వమన్నాడు. మాట ఇచ్చాడు ఆయన. అందరు ఇక్కడే ఉండిపోయాడు. అవుతారు. అప్పటి నుంచి రాజులంతా రావడం ప్రారంభించారు. మైసూరు రాజా, ఆంధ్రదేశంలో చల్లపల్లి రాజా, బొబ్బిలి రాజా, నూజివీడు రాజా అందరు స్వామి భక్తులే. జామ్నగర్ నుంచి రాణి వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన చించోడి రాణి, మైసూరు రాజాస్ అందరూ అన్ని రావడం. అంటే ఎక్కడైతే కమలం వికసించిందో దూర తీరాల నుంచి భ్రమరం వస్తుంది అక్కడికి. అంతే కదండి, తేనెటీగలు తేనె కోసం వస్తాయి. అంతే స్వామి దగ్గర ఉన్నటువంటి ఆ మహత్తర దివ్యత్వాన్ని అనుభవించడానికి సుదూర తీరాల నుండి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ప్రయాణించి వచ్చినటువంటి వారే. వాళ్ళంతా కలిసి ఈ నిర్మాణం అంతా జరిగింది స్వామి సంకల్పానుసారం. ఆయన
ఎవరిని అడిగేది లేదు, ప్రేరేపించడం అంతే. మనలో ఉన్నాడు కదా, ఆ, అందుకే ప్రేరక బ్రహ్మ అన్నారు. ఉమ్, భగవంతుడు ఎవరు? ప్రేరక బ్రహ్మ. మనలో ప్రేరణ కలిగించేవాడు ఆయన. అంటే ఇప్పుడు మీలో ప్రశ్నలు అడిగిన వాడు బాబా గారే, ఉమ్, నా చేత ఈ సమాధానం చెప్పింది స్వామి. ప్రేరక బ్రహ్మ. ఈ క్వశ్చన్లు అడుగుతారు, నాకు తెలియదు, ఉమ్. ఇది అడగాలని నేను అనుకోలేదు, అవును. అది అడిగిస్తాడు, చెప్పిస్తాడు. అది స్వామి, ఇప్పుడు చాలా మందికి చాలా తక్కువ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి, అవతార పురుషులతో ఉండే అవకాశాలు, వారితో కలిసి భోజనం చేసే అవకాశాలు, వారితో కలిసి ఏకాంతంగా గడిపే సమయాలు, ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. అలాంటి మీ జీవితంలో సంఘటనలు? ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఉమ్, ఆయనతో పాటు అన్ని ఊళ్ళకి వెళ్ళడం జరిగింది. ఆయనతో సాయిగా సంభాషించే అవకాశం జరిగింది. గొప్ప చమత్కారి, ఉమ్, గొప్ప వినోదం, హాస్య శేఖరుడు స్వామి. ఉమ్, ఆ హాస్యానికి ఏ లోటు ఉండదు. ఉమ్, ఎప్పుడు ఎంతో ప్రేమ కురిపిస్తాడు. ఉమ్, ఆ ప్రేమ ఎంతదంటే మన పేరెంట్స్ కూడా అలాంటి ప్రేమను మనం పొంది ఉండలేదు. ఉమ్, ఒక సంఘటన చెప్తాను. నేను జన్మరీత్యా నేను గుంటూరు వాడిని. ఉమ్, గుంటూరు మీకు తెలుసు, చాలా వేడి ప్రదేశం. కారాలు తింటాం మేము దాని తగ్గట్టుగా. ఉమ్, స్వామి కొడైకెనాల్ తీసుకెళ్లారు నన్ను. ఉమ్, అక్కడికి ఆ చలికి గజగజ ఉణిగిపోతున్నాను. ఉమ్. ఇది నీ గది అన్నారు. సరే స్వామి అన్నాను. పాపం గుంటూరు వాడికి వణిగిపోతున్నావు ఉమ్, అని ఒక దుప్పటి ఇచ్చారు, ఉమ్, కప్పుకోవాలి. మళ్ళీ పావుగంట వచ్చాడు. ఉమ్, చాలు నీకు గుంటూరు వాడి ఏం చాలుతుంది, ఉమ్, నా పర్సనల్ ఉమ్, బ్లాంకెట్ తెస్తున్నాను నీకు, నా పర్సనల్ ఉమ్, మెత్తగా ఉండదు, హాయి పడుకో. పడుకున్నాక ఇదంతా కప్పి ఉమ్, గుడ్ నైట్ సార్ అని వెళ్ళిపోయాడు. ఆ, ఆ ప్రేమ నేను ఆ, ఊహించలేను, నేను నమ్మలేకపోతున్నాను. అలాగే కాస్త భోజనాల విషయంలో కారాలు గిరాలు తింటానని స్వామికి తెలుసు. ఉమ్, శివరాజ్ పాటిల్ గవర్నర్ పంజాబ్, ఆయన మహారాష్ట్ర వాడు. భోజనాన్ని స్వామి పిలిచాడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా టేబుల్ అండి. ఉమ్, ఆయన రాజులు కదండి, పెద్ద హాల్స్, టేబుల్ పెద్దది, అందరు మినిస్టర్లు, సుప్రీంకోర్టు జడ్జీలు అంతా కూర్చున్నారు. స్వామి అక్కడ ఆపోజిట్గా నేను ఉన్నాను. వీళ్ళంతా మహానుభావులు, మంత్రులు అంతా ఉన్నారు. వాళ్ళు ఏదో వడ్డిచ్చారు. మనకి మహారాష్ట్ర తిండి ఏం బాగుంటాయండి. స్వామి గమనించాడు, ఉమ్, దూరం నుంచి అంటున్నాడు, ఉమ్, నీకు తినేది ఉమ్, అందరితో కూర్చుంటే బాగుండదని ఉమ్, అక్కడేదో ఆకుపచ్చుగా ముద్దలాగా ఉమ్, ఏదో కాలక్షేపం నాలుగు మీద పెట్టుకున్నాం. ఉమ్, సులువుమంది ఉమ్, మిరపకాయ పచ్చడి కావాలి రమ్మను. ఉమ్, నాకు మర్చిపోయి స్వామి ఇది బాగుంది అన్నాను ఆ. పెద్దగా. ఆ, శివరాజు బాడి పిలిచి, అది ఆంధ్ర బాధ, ఆ, మిర్చి మిర్చి బాగా తింటారు వాళ్ళు, ఉమ్, ఏ తీసుకురా నాకు కూడా వేయి అన్నాడు. ఆ, రాయలసీమ కూడా బాగా కారాలు తింటారు, ఇక్కడ అన్నాడు. ఉమ్, అట్లా నా అభిరుచి కూడా గమనించినటువంటి వాడు స్వామి. ఉమ్, కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు అందరూ పాపం స్వామి అన్నారు, చూడు వీళ్ళంతా టెమిలియన్స్, మలయాళీసు, నార్త్ ఇండియన్స్, వీళ్ళు కారాలు తినరు, మరి నీవేమో అవే తింటావు, ఏం చేసేది, ఉమ్, కంగారు పడకు, ఉమ్, నీకోసం కూడా తెచ్చాను ఉమ్, ఆవకాయ కూడా, ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఉమ్, నీకు కావాలి హాయిగా తినచ్చు. ఉమ్, ప్రతి కూడా ఉమ్, వాడికి ఏ అంటూ ఉండేవారు స్వామి. ఉమ్, ఎట్లా చెప్పండి, ఇది చెప్తే ఎవడు నమ్ముతాడు, ఎవడికి తెలుసు చెప్పండి. ఉమ్, ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీకి వెళ్తే వాడు రకరకాల, రెండో రోజు నా దగ్గరికి వచ్చి, ఉమ్, నచ్చలేదు నీకు ఏ అన్న, పదార్థాలు అనేకం స్వామి, ఐటమ్స్ ఆర్ మెనీ, ఉమ్, టేస్ట్ ఇస్ సేమ్. ఉమ్, ఏమిటో మూడో రోజుకి ఉమ్, 2-3 సీసాలు టేబుల్ పైన ఉన్నాయి, ఉమ్, ఊరగాయలు ఉమ్, విధంగా పెట్టి, ఇది అనిల్ కుమార్ ఆ, ఇండియన్ ఎయిర్లైన్స్ నుంచి హైదరాబాద్ తెప్పించా, ఆ, నువ్వేమో ఏం తింటలే, ఆ. సరే కూర్చో, అరే అన్నది పాపం. ఆ, అలా కాకినాడ అంజనేయ గారి ఇంట్లో కూడా అలాగే. ఉమ్, ఆవిడ ఇంటి మామూలుగా తమిళ సంప్రదాయంలో ఆ, వడ్డిస్తున్నాం సాంబార్ భోజనం. ఆగు ఆగు, ఉమ్, ఏముడు ఆంజనేయ మీది, ఉమ్, కాకినాడ అండి, ఉమ్, కాకినాడ ఉమ్, ఊరగాయలు ఎట్టుకోరా మీరు, ఉమ్, అయ్యి బాబోయ్ ఊరగాయలు స్వామి చాలా కారం, స్వామి తింటారు
స్వామి తింటాడు, అనిల్ కుమార్ తింటాడుగా, ఆ. తీసుకురాడు. ఉమ్. అట్లా ఎవరన్నా కనిపెట్టి ఉంటారండి. అది స్వామి ప్రేమ. అంటే ఇట్లా బాగా దగ్గర అయ్యే కొద్ది కూడా అంతకుముందు ఉన్నటువంటి భక్తుల్లో కానీ వీళ్ళలో కానీ ఒకలాంటి ఒక అసూయ లాంటిది కలుగుతూ ఉంటది కదా మీ పైన అట్లా. అయ్యో లేకపోతే ఎట్లా, ఆ. అసూయ లేకపోతే ఎట్లా? ఉమ్. తొలి మానవుడి దగ్గర నుంచి అసూయ ఉందేమో, ఉమ్. అది విపరీతంగా ఉంటుంది. ఉమ్. అది విపరీతంగా ఉంటుంది. దాని నుండి మనకి బాధలు అవి కూడా వస్తూ ఉంటాయి. ఉమ్. అయితే ఆయన అవ్యాజమైన ప్రేమ ఉమ్. ముందు ఇది ఎంత అనుకుంటాం మనం. ఉమ్. దాని శ్రీరామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్పాడు. కొత్త కోడలు వచ్చింది, ఆమెకు తెలుసు అత్త గయ్యాళి గంప అని తెలుసు, మామగారు పనికి మాలిన వాడని తెలుసు, ఉమ్. మరుగులు అని వ్యసనాలకు లోబడ్డారు. ఇక ఆడబిడ్డలు పీకు తినే రకాలు. అయినా కొత్త కోడలు అక్కడే ఉంటుంది. ఎందుకని? భర్త పైన ప్రేమ వల్ల. అలాగే మనకి అసూయ పరులు ఎందరన్నా ఉండొచ్చు, ఉంటారు, ప్రతి యుగంలో ఉన్నారు. క్రీస్తు ప్రభువు లేరు, కృష్ణుడి పైన లేరు, మందర లేదు, రామాయణ కాలంలో ఉంటారు. వీటిని తట్టుకునే శక్తి, నెట్టుకునే శక్తి స్వామే ఇస్తాడు. అలా నిలబడ్డా నేను. మీకు ఎప్పుడైనా బాధ కలిగేదండి ఇట్లా నేను ఇంత శరణాగతితో బాబా గారి దగ్గర ఉంటుంటే వీళ్ళు ఎందుకు నా గురించి ఇలా చెప్పుకుంటున్నారు అట్లాంటి విషయాలు విన్నప్పుడు? బాధ ఉంటుందండి, బాధ ఉంటుంది. మనం బాధపడుతున్న సమయంలో ఆయన వచ్చి ఒక చిరునవ్వు నవ్వడం, ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం, ఒక ఉపన్యాసం ఇచ్చి నన్ను ట్రాన్స్లేట్ చేయమంటాం, అయిపోయేది. అట్లా ఇంటర్వ్యూ అనగానే మీకు ఎలాంటి క్వశ్చన్లు అడగాలనిపించేదండి బాబా గారు? అంతా మీరు నమ్మకపోండి, నేనంతా వేదాంత పరంగానే అడిగేవాడిని. మా కుటుంబం వాళ్ళు వస్తున్నారు, స్వామి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, నాకు ఓ రింగ్ ఇవ్వండి, ఓ చైన్ ఇవ్వండి, ఇతర మీ కంప్లైంట్స్ కానీ లౌకికంగా కానీ ఏమీ లేదు. అంత వేదాంత పరంగానే అడిగాను. నేను సంసారి కనుక నాకు కూడా కుటుంబ బాధలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు వాడి దృష్టికి తీసుకెళ్ళలేదండి. ఎప్పుడు కఠినాతి కఠినమైనటువంటి సమస్యలు కూడా వచ్చాయి నాకు, కానీ అవి ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఆయనకి తెలిసే ఉంటది కదండి. ఆయన తప్పక తెలుసు. అంటే నేను ఈ పరీక్షలకి పారిపోకుండా చేశాడు, అలా ఉంచాడు. ఈ పరీక్షలు వస్తూనే ఉన్నాయి, వీటిని భరించే శక్తి ఆయన ఇచ్చాడు. ఆయన కరుణ ముందు ఇది ఎంత అనుకుంటునేవాడు నేను. అలాగే స్వామి చక్కగా మాట్లాడేవారు. నేను అన్ని వేదాంతపరమైనవి అడిగేవాడిని. అవి సత్యోపనిషత్ అని ఒక పుస్తకం వచ్చింది, నేను ఆయన అడిగిన ప్రశ్నలే. కాంతి రేఖలు అని ఇంకోటి వచ్చింది, ఆయన అడిగిన ప్రశ్నలు. ఇవన్నీ వేదాంత పైన ఉండే చూడండి. అలాగే.